ఇంతవరకు ఏపీకే పరిమితమైన టీడీఆర్ కుంభకోణం ఆరోపణలు ఇప్పుడు తెలంగాణను తాకాయి. గత వైసీపీ పాలకులు టీడీఆర్ పేర్లతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే, ఇటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. టీడీఆర్ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ టీం సిద్ధపడుతోందని ఆరోపించారు కేటీఆర్. ఇంతకు అసలేంటి టీడీఆర్? ఇందులో అవినీతి ఎలా జరుగుతుంది? టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదీస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ ను నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడతారని ఆరోపించారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ నేతలు టీడీఆర్ స్కామ్ అంటూ ప్రభుత్వంపై బురద తల్లుతున్న కేటీఆర్ తమ్ముంటే ఆరోపణల్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. అసలు టీడీఆర్ అంటే ఏంది? టీడీఆర్ కొనడం వల్ల రేవంత్ రెడ్డి అనుచరు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఏం ఫైదా అవుతుంది? ఏ రేవంత్ రెడ్డి అనుచరుడు ఈ టీడీఆర్ కొంటుండు, ఈ టీడీఆర్ కొని దాని ఎఫ్ఎస్ఐ వచ్చిన తర్వాత ఆ టీడీఆర్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారో క్లియర్గా తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పాలి. రింగ్ రోడ్డు, కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్నారు. జన్వాడలో ఉన్న 100% ల్యాండ్ ఉంటే 80% భూమి ఓనర్లు ఎవరు, మోకిలాల ఎవరు, ఇవన్నీ తెలియదు అనుకుంటున్నాం కేటీఆర్. టీడీఆర్ల అంశం అటు ఏపీలో కూడా మంట పుట్టిస్తోంది. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు మంత్రి నారాయణ. తణుకు, తిరుపతి, విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్కామ్ జరిగిందని అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి దీనిపై విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్ గా టోటల్ అవకతవకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పట్టణాలు, నగరాల్లో రహదారులు, డ్రైన్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన యజమానులకు పరిహారంగా నగదుకు బదులు ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ ను ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటినే టీడీఆర్ బాండ్స్ అంటారు. రోడ్ల విస్తరణ కోసం అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేటుకు 4 రేటుతో బాండ్లు జారీ చేస్తారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థల సేకరణకు 2 రెట్ల రేటుతో పరిహారంగా బాండ్లు మంజూరు చేస్తారు. బాండ్స్ అమ్ముకునేందుకు వేరే వారికి రిజిస్టర్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. స్థలం ఇచ్చిన 4 రెట్ల విస్తీర్ణంలో మున్సిపాలిటీ ప్లాన్ లేకుండానే అదనంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. దానివల్ల స్థల యజమానులు లబ్ధి పొందుతారు. టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసుకున్నా సరే వాళ్ళు కూడా అనుమతులు లేకుండా అదనంగా నిర్మించుకోవచ్చు. ఇక్కడే భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. సేకరించిన స్థలం ఒకచోట ఉంటే పరిహారం ఎక్కడో ఉన్న ఖరీదైన స్థలం విలువను పరిగణనలోకి తీసుకొని బాండ్లను జారీ చేసిన ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్. ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. టీడీఆర్ బాండ్లను రాష్ట్రంలో ఏ నగరంలో అయినా అదనంగా నిర్మించుకునే భవనాల నిర్మాణాల లైసెన్స్ ఫీజులు, బెటర్మెంట్ ఛార్జీలు, అదనపు బెటర్మెంట్ ఛార్జీలు, 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు తదితర ఫీజులకు బదులుగా వినియోగించుకోవచ్చు. దీంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకుండా నిర్మాణదారులు తక్కువ రేటుతో బాండ్లు కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటున్నారు. టీడీఆర్లు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండడం, మరోవైపు స్థలం లభ్యత తక్కువగా ఉండి ఎక్కువ నిర్మాణాలు కట్టాల్సిన పరిస్థితులు రోజురోజుకు పెరుగుతుండడంతో వీటి జారీలో అవకతవకలు జరుగుతున్నాయి.